హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్‌దారులకైతే ఈ రోజున వచ్చేసి 3 తారీఖున గుడ్ న్యూస్ అయితే చెప్పారు సీతక్క గారు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రూ. 4,016 కోసం, అలాగే రూ. 6,016 కోసం వికలాంగులు, వృద్ధులు గాని, ఒంటరి మహిళలు. సో, వీళ్ళందరి కోసం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో, గుడ్ న్యూస్ అనగానే మీకైతే ఒకటే గుర్తొస్తుంది. డబ్బులు విడుదల అయితే చేస్తుంది. అదే అయితే జరుగుతుంది. మనకైతే డబ్బులైతే విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది. ఎప్పటినుంచి చేస్తుంది? అలాగే పాత నెలలు ఏమైనా బకాయిలు ఏమైనా ఇస్తారా? లేదంటే ఈ సెప్టెంబర్ మంత్ లేదా ఆగస్ట్ మంత్ నుంచి అయినా వచ్చే ఛాన్స్ అయితే ఉందని చాలామంది ఆసరా పెన్షన్‌దారులు అడగడం అయితే జరుగుతుంది. సో, మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో మీకైతే ఇస్తాను. అదేవిధంగా ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా మంచి అవకాశం అయితే ఉంది. దాని గురించి కూడా మనమైతే మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. వీడియోని లైక్ చేసి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క ఆసరా పెన్షన్‌దారులు మన వీడియోస్ అయితే చాలా వరకు చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా పెన్షన్ ద్వారా వచ్చేసి పొందే సంఖ్య మనకైతే మన తెలంగాణలో ఉన్న సభ్యులు దాదాపుగా 3,00,000 దగ్గర మంది అయితే ఉన్నారు. దీంట్లో ఒంటరి మహిళలు ఉన్నారు, వృద్ధులు, అదేవిధంగా వికలాంగులు. సో, వీళ్ళ ముగ్గురు కేటగిరీ కింద వచ్చేసి 2,70,000 మంది అయితే ఉన్నారు. సో, వీళ్ళకి గతంలో హామీ ఇచ్చి వీళ్ళ ఓటైతే తీసుకోవడం అయితే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో, వీళ్ళకైతే ఈసారి అయినా డబ్బులు వస్తదా అని చాలామంది పెన్షన్‌దారులు ఆశ అయితే చూస్తున్నారు. సో, ఆశ ప్రకారంగా వాళ్ళకైతే మంచిగా గుడ్ న్యూస్ అయితే చెప్పారు సీతక్క గారు. ఈ సెప్టెంబర్ మంత్ ఏదైతే ఉందో ఈ మంత్ నుంచి సంబంధించిన డబ్బులు మనకి ఏదైతే రావాల్సిన డబ్బులు ఉన్నాయో, ఆ డబ్బుల్లో వచ్చేసి మార్పులైతే చేసి, ప్రతి ఒక్కరికి ఏదైతే వికలాంగులు ఉంటారో రూ. 6,016, అలాగే వృద్ధులు గాని, ఒంటరి మహిళలు ఉంటారో వీళ్ళకి రూ. 4,016 వాళ్ళ ఖాతాలో అయితే జమ చేసేస్తున్నాం అని చెప్పడం అయితే జరిగింది. యథావిధిగా మీరు గతంలో ఏ విధంగా తీసుకున్నారో పోస్ట్ ఆఫీస్ నుంచి, బ్యాంక్ నుంచి అదే విధంగా ఈ డబ్బులు కూడా తీసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది సీతక్క గారు. మొత్తానికైతే ఈ డబ్బులైతే వచ్చేస్తున్నాయి. పాత నెల బకాయి ఏదైతే అప్డేట్ అయితే లేదు. ప్రెజెంట్ ఈ అప్డేట్ మాత్రం ఉంది మన దగ్గర. అదేవిధంగా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ డబ్బులు కూడా మీకు నెక్స్ట్ మంత్ నుంచే వస్తాయి కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి. ఓకేనా? సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, డైలీ అయితే ఫాలో అవ్వండి. ఏ అప్డేట్ వచ్చినా సరే మీకు తీసుకొస్తాను నేను. కొంచెం ఛానల్‌కి అయితే సపోర్ట్ అయితే చేయాలి కాబట్టి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్